అసలు ఏం జరిగింది మెల్లగా నీట్గా చెప్పు, ఏమైనా డౌట్లు ఉంటే మేము అడుగుతాం. అన్న నేను కొమరకాల ఛానల్ 4 సంవత్సరాల నుంచి యాక్టింగ్ చేసేది. 2 సంవత్సరాలు మంచిగా ఉన్నాడు, మంచి చిన్న చిన్న క్యారెక్టర్ ఇచ్చింది, పెద్ద పెద్ద క్యారెక్టర్లు ఏం చేయకుండా చిన్న చిన్న క్యారెక్టర్ ఇచ్చినా సరే చేసుకొని మంచిగా ఉన్నాం. 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 3వ సంవత్సరం చేంజ్ చేసిన అంటే గబుగబు మెసేజ్ చేయడం కానీ ఇండైరెక్ట్ వద్దు, డైరెక్ట్గా ఏం మెసేజ్ చేసిండో డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయి. మేము ఏదైనా ఉంటే మేము అందులో పేపర్స్ ఇచ్చేయడానికి 4 సంవత్సరాలు చేస్తుంటే 2 సంవత్సరాలు మంచిగా ఉన్నాడు, 3వ సంవత్సరం చేయండి నన్ను. ఇంకొకటి ఏంటంటే ఏ రూమ్లోకి నేను షూట్ అయిపోయినాక రూమ్లోకి వెళ్తే నా మీద వచ్చి వాడడం, ఇంకా గబ్బు వేసేసిండు. గబ్బు అంటే ఇక వచ్చి పైన వాడడం. నేను ఒక నైట్ పూట షూట్ అయిపోయినాక నేను తెల్లర షూట్ ఉందనుకో వేరే ఇంటికి రాము అని ఉంటాడు, వాళ్ళు బిల్డింగ్ కాడికి పోయి అనుకోవడం చేస్తుంటే నువ్వు వద్దు నేను అనుకోని నీకు రేపు పొద్దుగల క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఉంది నీకు మళ్ళీ లేట్ అవుతుంది అని చెప్తే నేను ఆనే ఉంటుంటాను. ఆనే అనుకుంటూ ఒక నాడు ఏమైంది ఆ రూమ్లో ముస్లిం అయినా కూడా అనుకున్నది రూమ్లో బెడ్రూమ్లో పండుకున్నాక ఏం చేసింది ఆ కొమరకన్న వ్యక్తి ముస్లిం అయినా బయటికి వెళ్ళని చెప్పింది. బయటికి వెళ్ళని చెప్పినాక ఏమైంది ఆ ముస్లిం అయినా ఎందుకన్నా నేను ఎందుకు బయటకు పంపిస్తున్నాను, గుర్కలు ఎవరైనా కొడతారు మనం పండుకున్నాక ఆ గుర్కలు ఏమినిపో పండుకుంటే ఏమవుతుందని అన్న అంటే వద్దు మాకు నిడద రాదా అన్నారు. సరే పట్టా నేను బయటకు పంపించినాక 2:30 అవుతుంది కరెక్ట్. 2:30 అవుతుంటే అంగిప్పి నమ్మిన పడ్డాడు. నమ్మిన పడ్డాక అన్న నువ్వేం చేస్తావు నీకు అర్థమవుతుందో, ఒక నువ్వు మోపిల్లని నేను మోపిల్లని అనుకుంటే నేనేం చేసిన ఆయన దెబ్బ వేసి నేను బయటకు వస్తుంటే నా నోరు పట్టుకొని ఆపింది బెడ్రూమ్లో. ఆపినాక ఏం చేసిన నేను బయటకు పోయి ముస్లిం అయిన పక్కన అనుకున్నాను. ముస్లిం అయిన పక్కన అనుకున్నాక ఏమైంది 2 రోజులు ఇంకా షూట్ ఉంది. 3 రోజులు నేను షూట్, నేను 1 రోజు షూట్కున్నా, 2వ రోజు షూట్ రోజు ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చేసినాక షూట్ అయిపోయాక ఆయన హైదరాబాద్ వెళ్ళాక నాకు ఫోన్ చేసామన్నాడు, శ్రీనాథ్ ఏం అట్లా వెళ్ళిపోయినావు ఇంటికి, ఎవరితో అన్నవా అయిందంటే నేను ఎవరితో అనలేను అన్న, నువ్వు చేసిన గబ్బు శాతం కాకపోతే ఇంక నువ్వు మంచి శాతాలని ఎవరితో అన్నవా అంటున్నావు అని అన్న. అంటే ఏమన్నాడు కాదు శ్రీనాథ్ నువ్వు ఎవరితో అన్నకంటే నేను ఎవరితో నేను ఏమన్నాడు అందన్నా నువ్వు గల్లీ శాతం చేసినావు నేను రాను మీ ఛానల్ కంటే రాకున్నా సరే కానీ ఎవరితో అన్నక్కడ ఇంకా ఇవి ఆయన సెలబ్రిటీ కదా మనకి ఎందుకు ఆయన పేరు జరగొట్టాలంటే నేను సైలెంట్ ఊకున్నా. అన్నాక ఊకోలేను మా ఊళ్ళో యూత్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ కూడా తెప్పించిన కొంచెం వేరే వాళ్ళతో కూడా షార్ట్ చూపించినాక ఏమైంది 6 నెలలు అయినాక నాకు మెసేజ్ చేసింది మళ్ళీ ఏమని శ్రీనాథ్ షూట్ ఉంది వస్తా అని. అంటే నేను రానన్నా నువ్వు ఇట్లా మెసేజ్ చేస్తున్నావు గలీజ్ చేస్తున్నావు వస్తాయి అని నేను ఏమంటున్నా అన్న ఏమైనా శ్రీనాథ్ మంచిగా నేను ఇప్పుడు మారిపోయినా అట్లా మధ్యలో క్వశ్చన్ యాక్చువల్లీ మధ్యలో వాళ్ళ విలేజ్లో ఒక ఆవిడ చనిపోతే ఆమె దయ్యమైంది అనే విధంగా ఏదో క్రియేట్ చేసి ఫేమస్ అవ్వడానికేమో చేసిన అంటే దానివల్ల వాళ్ళ ఊర్లే నీ వల్ల పేరు పోతుంది కాబట్టి నేను బంద్ చేయించారంట. కాదన్న అది రాంగ్. ఒకటేం తెలుసా అది దానివల్ల కాదు ఏంటది ఆ స్టోరీ చెప్తున్నా. అది దయ్యమైంది దాని మీద నాకు మా ఫ్రెండ్స్ వాళ్ళు నాకు పెట్టారు. ఇప్పుడు ఏదైనా సరే మన ఇంట్లో ఏమైనా సరే మన ఊరు ఏమైనా నీకు తెలిసి ఒక ఇప్పుడు సపోజ్ అన్న మీ ఊళ్ళో ఏమైందో నాకు తెలిసింది నువ్వు ఆ ఊళ్ళో ఉన్నావు కాబట్టి అన్న ఇది నిజమేనా నీకు వీడియో పెట్టిన నేను పెట్టినాక నువ్వేం చేయాలి అదే తప్పు అయితే తప్పు రాంగ్ అయితే రాంగ్ అని చెప్పాలి. అన్నకి ఏం జరిగింది సరే అన్నది దయ్యం కాదంటున్నావు కదా దయ్యం స్టోరీ అది దయ్యం స్టోరీనే అన్న ఇది మీ ఊళ్ళో అంట కదా అని నిజమేనా అంటే నేను అన్న అంటే ఆయన ఏమన్నాడు మా ఊళ్ళో నేను అన్నాడు అన్ననే అన్నాడు మా ఊళ్ళో నేను రాన్నాడు. అంటే నీకే రమ్స్ అంటే మా ఫ్రెండ్ వాళ్ళకి ఇట్లా చూసిరంట అన్న మాకు పెట్టారు అని అంటే వీడియో చూసిరా అదే చూసిరా అంటే వీడియో చూసిరా ఏం చూసిరా తెలియదు అన్న అంటే ఒకసారి మీ ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడిపోయావు అన్నాడు. అంటే మా ఫ్రెండ్ లేడు అన్న ఆయన వీడియో చూసి పెట్టింది ఇన్స్టాగ్రామ్లో అని నేను అన్న కాదు నువ్వు అన్న ఇది నిజమే ఒకసారి పలికిపోయాను అన్న. పలికిపోయాక ఏమన్నా అన్న ఆయన ఫ్రెండ్ గల్లి చెప్పింది ఆమె గల్లి ఇట్లా చెప్తా అన్న నేను అంటే నువ్వేమో చేసుకొచ్చినా ఒకసారి నువ్వు చెప్పినాక క్లారిటీ వస్తాను అన్నాడు. అన్నాక ఏం చేసాను నేను అప్పుడు మా స్కూల్లో గెట్ గెదర్ ఇంకా ఏమైంది మా ఫ్రెండ్తో సెల్ఫీలు దిగి ఫోటోలు దిగి నా దాంట్లో స్టేటస్ పెట్టుకుంటుంటే ఏమైంది ఆ పిల్ల మెసేజ్ చేస్తే అవును నేను మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ స్కూల్లో గెట్ గెదర్ అంటే గెట్ గెదర్ కాదు టీచర్ వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతుంటే ప్రోగ్రామ్ అంటే అక్కడికి వెళ్తే సెల్ఫీలు దిగుతుంటే కొనవడం మెసేజ్ చేసింది పిల్లతో మాట్లాడిపోయాను మెసేజ్ చేస్తే ఏమైంది కొమరవన్నతో ఆ పిల్ల ఆయన ఫోన్ చేసినప్పుడు ఆ పిల్ల లిఫ్ట్ చేసింది ఫోన్ లిఫ్ట్ చేసి ఇట్లా దయం గురించి అన్నా అంటే బుజ్జికి ఇట్లా అయింది మా ఫ్రెండ్ పెట్టింది అంటే నేను మాట్లాడితే పట్ట దానికి సాల్వ్ అవుతా అంటున్నాను కానీ ఆయన ఏమన్నాడు ఇట్లా ఫోన్ మాట్లాడి సాల్వ్ అయిపోతుంది ఇది అది మా ఊరు దయం అని అన్నాడు కుమరం అన్నాక ఏమైంది సరే పట్టానని అప్పుడే మాట్లాడినాక ఏమైంది సరే పట్టానని కట్ చేసినాక ఏమైంది ఆయన ఒక్క రికార్డింగ్ ఉంచుకోలేడు అన్న ఆయన మండలాలకు పంపించినట్ట మొత్తం గ్రూపులకి పంపించినాక ఏమైంది అన్న ఇట్లా ఎందుకు పంపించిన అంటే ఇగో నువ్వు ఇట్లా గలీజ్ మెసేజ్ చేసినందుకు ఇట్లా చేసినావు కదా అని నేను అన్నకేం చేస్తాడు ఏం లేదు నువ్వు అన్ని ఏం కాదు దొంగ నాటకాలు అడకు ఇది మా ఊరు దయమే కానీ నువ్వైతే పిచ్చి నాటకాలు చేసినావు ఇప్పుడు ఎవరికైనా విషయం చాటింగ్ విషయం ఎవరికైనా చెప్తావా నేను అడిగిన విషయం ఎవరికైనా చెప్తా అన్నాడు. ఓకే ఇక్కడ చాటింగ్ విషయము నీ దగ్గర చాటింగ్ స్క్రీన్ షాట్లు ఆయనకి ఎట్లా తెలుసు తెలుసా అంటే నేను మీకు ఒకసారి చెప్పిన అన్న నేను ఫోటోలు కూడా స్క్రీన్ షాట్ తీసుకుంటాను అప్పుడు స్టార్టింగ్ చెప్పిన అన్ని తీసుకున్నోడివి న్యూడ్ వీడియోల్లో న్యూడ్ కొన్ని వచ్చినాయి అని ఫోటోస్ అవి కూడా కొన్ని మిస్ అయినాయి అవి ఎట్లా మిస్ అయినాయి మరి అవి మిస్ అయినా అంటే ఒక 1 క్లిప్ ఒకటేసారి ఒకటి ఆప్షన్ ఉంటుంది అంటే వాట్సాప్లో అది స్క్రీన్ షాట్ రాదు అది మనం స్క్రీన్ షాట్ రాదు డౌన్లోడ్ చేసుకుంటే రాదు అది ఓకే ఒకసారి స్క్రీన్ షాట్ తీస్తే రాదు అది 1 టైం తర్వాత అది పెట్టినప్పుడు
నువ్వు వేరే ఫోన్ తీసుకొని ఫోటో తీసుకొని పెట్టుకోవడానికి నేను నాతో వేరే ఫోన్ లేకుండా అప్పుడు నేను నార్మల్గా ఫోన్ ఉందేమో. ఒకటే ఫోన్ ఉన్నప్పుడు 100 ఫోన్ ఉంటాయి మనం చూపి అన్న. అది ఎట్లా అంటే నేను ఒక్క అట్లాంటి ఫోటోలు ఉన్నప్పుడు నేను ఒక సీక్రెట్ గా కూర్చున్నా, లేకపోతే అందరు గుంపుల మధ్యలో కూర్చొని ఫోటోలు. ఏంది మొత్తం బాత్రూమ్? ఒక నిమిషం, ఈ బాత్రూమ్ లో లేని ఊకే బాత్రూమ్. ఇది రాజేష్ అన్నట్టు అదే ఛానల్ యాక్టింగ్ చేస్తాను. ఈయన రాజేష్ అన్నట్టు సేమ్ అదే ఛానల్ చేస్తాను. నేను ఒకసారి కొమరమని ఇట్లా వేసినా ఈయనకు తెలుసు. ఈయనకు నేను చెప్పిన ఏమని అన్నకి ఇట్లా కొమరమనికి ఇట్లా మెసేజ్ చేస్తుండు, ఇట్లా అడుగుతున్నాను అంటే ఈయన ఏమన్నాడు రాజేష్ అన్నట్టయినా, నువ్వు ఆయనకు దూరంగా ఉండు, మా గుంపులు ఉన్నాక నీకేం కాదన్నాడు. ఈయనకు తెలిసి మ్యాటర్, కానీ నేను చెప్తలేదు ఈరోజు. ఏమని అన్నకి ఇట్లా మెసేజ్ చేస్తుండు, ఇట్లా నిన్న నైట్ నేను ఆయన షూట్కి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు నేను చెప్పొచ్చు. నేను ఏమని అన్నకి ఇట్లా మీనా పడుతుండు, నాకు నచ్చలేదు, నేను ఇంటికి వెళ్ళిపోతాను నేను చెప్పినాక ఏమన్నాడు, ఫోన్ చేసి నేను షూట్కి వెళ్ళి ఇంటికి వచ్చినాక నుంచి నేను వెళ్ళొచ్చి ఇంటికి వచ్చినాక నేను ఫోన్ చేసి ఏమన్నాడు, ఎందుకు అట్లా వెళ్ళిపోయినారా, మంచి నువ్వు మా గుంపులు ఉంటే అది మొత్తం క్లియర్ అవుతుంది కదా, నువ్వు ఆయన పక్కన ఉంటే అట్లా చూస్తాడా నన్ను. ఆయన పక్కన అంటే ఇప్పుడు క్యారెక్టర్ ఇస్తా, ఆయన పక్కన ఉండకపోతే దూరం ఉండి క్యారెక్టర్ ఇస్తారా, లేకపోతే ఎట్లుంటే క్యారెక్టర్ ఇస్తారా నేను అన్నా. సరే పట్టరా అన్నాడు. నాకు నాకు ఎదురుగా ఈయన ఒకసారి మెసేజ్ చేసిన ఫస్ట్, హాయ్ ఎన్నో అని. హాయ్ ఎన్నో అంటే నేను ఇంటికన్నా ఎందుకు ఆయన ఒకటేమన్నా మెసేజ్ చేసి నన్ను ఒకటేమన్నా అడిగినేమో నా గురించి అనుకుని ఈయనకు మెసేజ్ చేసినాక ఏదన్నా ఇంటికన్నా నేను వేసిన అంటే ఏమేం చేసినా అన్నాడు. ఏమేం చేసి నేను రూమ్లో అంటే ఏం చేయాలన్నా నేను వండుకొని వచ్చి ఇట్లా అంగిప్పి నా మీద పడ్డాడు. అంగిప్పి నేను నవీన అడ్డాక నేను ఏం చేసిన దొబ్బుకొని ముస్లిం మన మందమని ఉండగా మందమని వచ్చి పక్కన నుంచి నేను వండుకున్నాను చెప్పిన. అన్నాక నువ్వు అప్పుడే మళ్ళీ మందమనకు చెప్పొద్దా అంటే అప్పుడే నేను సైలెంట్ ఉండు ఎవరితో చెప్పక సారీ అని కాలు మొక్కిండు అని నేను రూమ్లో చెప్పిన. ఎవరు కాలు మొక్కింది? నాకు దాన్ని అంటే ఎవరు కొమరమన్న. ఆయన కాలు మొక్తా ఎవరితో చెప్పకన్నాడు. అదే నైట్ వాళ్ళ ఇంట్లో ఉన్నాగా అన్న, వాళ్ళతో చెప్పాలని వాళ్ళ భార్యతో చెప్పాలనుకుంటే ఏమనుకుంటా నీ కాలు మొక్తా ఎవరితో చెప్పకని అన్న. అన్నకి ఇట్లా అంటున్నాడు, ఏమో పట్టే పొద్దున్న నేను షూట్కి వెళ్ళిపోతే అయిపోతుంది, చూసుకుని ఎప్పుడైనా మళ్ళీ ఫోన్ చేస్తాను కానీ నేను వెళ్ళిపోయినాక ఏమైంది ఇంకా ఈయనకు తెలిసి ఇవన్నీ. ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తుండే నీతో? ఇది అయిన కొమరమన్న అయినాక ఒక 3 months 4 months గ్యాప్ ఇచ్చిండు. తర్వాత ఇక నువ్వు బట్టలు ఈయన తగిలింది బాత్రూంలో పెట్టు. ఈయన దగ్గర తర్వాత వద్దాము. కొమరమన్న ఫస్ట్ నిన్ను ఏ విధంగా అంటే చాటింగ్ ఎట్లా స్టార్ట్ అయింది మీది, ఏ విధంగా వేధించిండు అది క్లారిటీగా నీకు ఏమని చాటింగ్ వచ్చింది, ఆయన ఏం పెట్టి నువ్వేం పెట్టినావు చెప్పి. ఆయన ఏమని చాటింగ్ చేసిందంటే ఫస్ట్ బుజ్జి నేను అంటే నీకు ఇష్టం లేదా అని అన్నాడు. అంటే బుజ్జి అని అంటున్నా, నేను శ్రీనాథ్ గానీ నువ్వు ఎవరికి చాట్ చేస్తున్నావు ఒకసారి అర్థం చేసుకోని తింటుంది చాట్ల బుజ్జి అన్నాడు. బుజ్జి అన్నాడు అంటే ఎవరికి చాట్ చేస్తున్నాను నీకు ఒకటి అర్థమవుతుందా, నేను శ్రీనాథ్ గానీ నువ్వు ఎవరికి చాట్ చేస్తావు అంటే నేను ఎవరినో తెలియదే నువ్వు నాతో చాటింగ్ చేస్తాను అంటే నేను శ్రీనాథ్ గానీ దీంట్లో మెసేజ్లో ఒకటి ఉంది అన్నాక ఏం చెప్పిండు, తెలుసు నువ్వు శ్రీనాథ్ గా నువ్వు దొంగ, నువ్వు నేను నీకు తెలుసు కూడా నువ్వు నాతో ఎవరు అని చాటింగ్ చేస్తావు అని ఆయన అడిగాడు. కుమరమని అన్నాడు. అన్నకి ఏమైంది అన్న నువ్వు అన్ని ఏ డేట్లో అయింది, ఏ డేట్ అంటే డేట్ గుర్తులేదు అన్న, కానీ అయ్యింది. ఇది స్క్రీన్ షాట్ తీసుకోలేదు, స్క్రీన్ షాట్ తీసుకున్నది దీంట్లో డేట్ పడలేదు అన్నది. డేట్ పడాలి కదా నార్మల్గా ఇది స్క్రీన్ షాట్ పడ్డది, ఇది డేట్ పడ్డది. ఇక్కడ ఇయర్ పడలే అన్న, ఇయర్ పడదు కదా. ఇయర్ ఎక్కడ ఉంటుంది చెప్పు, ఇయర్ పడదు వాట్సాప్లో, ఇయర్ పడదు. ఇట్లా మెసేజ్ ఫస్ట్ స్టార్ట్ అయ్యింది ఇట్లా దండం పెట్టిన పిక్ ఉన్నప్పుడు అంటే నార్మల్గా అన్న ఎప్పుడు అంటే అప్పుడు ఇక నేను చూసుకున్నప్పుడు ఏం చేసి అంటే నేను ఎప్పటికైనా ఎక్కడైనా ఊరికి వెళ్ళినప్పుడు సరే ఏమైందంటే ఆయన మెసేజ్ చేసినప్పుడు నేను ఫోన్లో జైలు పెట్టుకొని నేను చూసుకోలేకున్నాను. సపోజ్ ఇప్పుడు మధ్యాహ్నం పెట్టి నేను ఎప్పుడు 3 గంటలకు చూసుకున్నాను అవన్నీ మెసేజ్ డిలీట్ చేసేవాడు. పెట్టి డిలీట్ చేసేవాడు. పెట్టి డిలీట్ చేస్తే నేను ఒక నైట్ అన్నకు ఫోన్ చేసిన, అన్న నువ్వేం చేస్తున్నావు గలీజ్ అర్థమవుతుందా, ఒకవేళ నా ఫోన్ ఎవరైనా చేతులు ఉంటే నేను గలీజ్ ఉంటుంది ఎవరైనా చూస్తాను నేను అన్న అన్నతో. అంటే ఏమన్నా అన్న ఎవరితో లేనప్పుడు నీ ఫోన్ ఎవరు చేతులు లేనప్పుడు నాకు ఆయన పెట్టు నేను నా ఫోటోస్ వెళ్తాను అంటే నీకు అర్థమవుతుందా, నేను ఎన్నిసార్లు చెప్పిన అదే భాషతో పోతున్నా ఇంకొక భాషకు వస్తున్నా నేను అన్నతో అన్న. అన్నకి ఏమన్నాడు, కాదు నువ్వు ఫస్ట్ ఎవరితో లేనప్పుడు అది ఒకటి పెట్టుకో, ఎందుకంటే నేను ఎవరు లేనప్పుడు ఆయన పెట్టాను అన్నాడు. అన్న నీకు అర్థమవుతుందంటే మళ్ళీ కూడా ఆయన పెట్టమంటున్నాను నేను అన్న. అన్నాక అన్నేమన్నాడు, ఇట్లా అయితే శ్రీనాథ్ నువ్వు నేనంటే నీకు ఇష్టం లేదా దూరం ఒట్టే చెప్పని నువ్వు ఇక్కడ ఉంటుంది ఇంకో బుజ్జి అని ఇక్కడ ఉంది చూడన్న. ఇక బుజ్జి నేను నీకు అంటే ఇష్టం లేదా నువ్వు దేన్ని ఒట్టేసి చెప్పాను అంటే నీకు అర్థమవుతుంది నన్ను నిన్నట్టుకున్న అదే భాష ప్రతి ఒక్కసారి ఫోన్ చేసినప్పుడు ఇదే మాట అంటాను, ఇది మళ్ళీ వస్తున్నాను రిపీట్ అవుతుందని నువ్వు అనకు, నేను ప్రతిసారి నీకు అర్థమవుతున్నాను నువ్వు ఒక మోపిల్లని నేను ఒక మోపిల్లని నేను లవ్ చేయడం ఏంది నీకు ఇష్టం పడడం ఏంది అని నేను ప్రతిసారి ఒక డైలాగ్ వేసినాక ఏమంటాడు, కాదు నువ్వు ఎప్పుడు జరిగింది ఈ సంభాషణ, ఎన్ని నెలల కింద? సంవత్సరంలోనే ఈ 2025లోనే ఇవన్నీ 2025 ఇది 26 ఓకే 25 ఆయనకి ఏమైంది అన్న నీకు అర్థమవుతుంది అన్న వద్దు నేను ఛానల్ అంటే గప్పుడు 6 months పని చేసినా కన్నా పని చేసినాక సరే ఏదో విధిగా అయినా నాకు మళ్ళీ ఫోన్ చేసి ఏం చెప్పిన అన్న నీకు మంచి క్యారెక్టర్ ఇస్తా నువ్వు రా నా ఛానల్కి అన్నాడు. అన్నాక నేనేమన్నా సరే అన్న వస్తా కానీ నువ్వు పిచ్చి చేసేయాలి ఏంటంటే వస్తాను ఈ మాట అన్న నేను అన్నతో. అంటే నువ్వు బంద్ చేసింది ఓన్లీ నీతో మిస్బిహేవ్ చేస్తున్నానే మధ్యలో గ్యాప్ ఇచ్చినావు 6 months బంద్ చేసిన. ఇప్పుడు ఈ 6 monthsకి ఆయనే చెప్పేది ఏంటంటే
ఈ దయ్యం గురించి ఏదో స్టోరీ వస్తే ఏదో మైనస్ వస్తే మనోడు పిచ్చి పిచ్చి చేస్తుందని బంద్ చేయించిన కాదు నేను దానికి నేనే పని చేసిన అన్న నేను ఎందుకు పని చేసినా చెప్తాను చూడన్న. ఈ దయ్యం గురించి ఇట్లా అన్నాడు కదా, ఇది ఫేక్ చేసి మళ్ళీ ఊరు మొత్తం వినిపించిండు. ఆడిపోయినా నా మీద ఎవరికైనా కొంచెం పగుంటుంది. నేను ఓకుండా మంచిదాక నేను ఒక 1 month పోలేదు, 6 months కాదు నేను ఓకుండా ఉన్నది. 6 months ఓకుండా ఉండేది, 1 month నేను అక్కడ ఓకుండా ఉండేది. ఇక్కడ నేను వద్దనేది 6 months నేను ఓకుండా మిషన్ అది గబు నేను చేయమంటుంది కాబట్టి నేను 6 months గ్యాప్ ఇచ్చిన అంతే. మంది దానికోసం ఆయన గలీజ్ చేసి ఒకనాడు హైదరాబాద్ వస్తావా నేను షూట్కి వెళ్తున్నా అన్నాడు. అంటే ఎందుకన్నా అంటే ఇక అదేంటంటే గలీజ్గా పెట్టిండు, గలీజ్ చెప్పిండు. అది చెప్పినందుకు నేను దానికి ఇంకొకటి ఏంటంటే నీ మీద నేను కేసు పెడతాను కాదు అన్న, నీ మీద ఎవరన్నా తెలిస్తే నా మీద నీ మీద కేసు పెడతాను, ఇట్లా ఎవరైనా గలీజ్ అని నేను అన్నకి అన్నేమన్నాడు, ముద్దురా మనకి వద్దు, నువ్వు కరెక్ట్ చెప్పు నన్ను లవ్ చేస్తావా అన్నాడు. అంటే నీకు అర్థమవుతున్నా నేను ఒక మోపిలేని నువ్వు ఒక మోపిలేని ఆ రోజు నుంచి చెప్తాను, ఇప్పటికి ఒక 100 సార్లు 1000 సార్లు చెప్తున్నా ఒక మోపిలేని అని నేను అన్నాక అన్నేమన్నాడు, వద్దు మన రూమ్లో ఇవ్వలేకుంటే హైదరాబాద్లో ఇద్దరు వెళ్దాం అన్నాడు. అంటే నేను రానని నేను ఇప్పుడు బ్లాక్ లిస్ట్ అయినా అప్పుడు నెంబర్, ఇప్పుడు ఈయన బ్లాక్ లిస్ట్ అయినా ఇంకొక ఆయన ఫోన్ చేసిండు. ఇప్పుడు ఆయన నా ఫోన్ చేసినా ఆయన నెంబర్ కలవదు నా దానికి. దానికోసం నేను 6 months పని చేసినా కానీ ఇంకా మంది అయినా ఇంకొకటి కాదు. మంది ఎందుకు తాగినావు? ఆయన గబు మెసేజ్ చేసి హైదరాబాద్ ఎవరు రూమ్లో ఉండదు నాకు కలుద్దామని అన్నాడు. ఓకే, నువ్వు ఆడపిల్ల ఏం కాదు కదా. ఇంకొకటి ఏం చెప్పింది తెలుసా, మా ఛానల్లో పిల్లల్ని ఖరాబ్ లవ్ చేసిందని చెప్పి నేను ఒకటి తప్పు నేను చేస్తా అని చెప్పింది. అంటే నాకేం డౌట్ వచ్చిందంటే ఈ దయ్యం గురించే మండలాలకు పంపించింది కదా, ఇది కూడా కన్ఫర్మ్గా చేస్తుండొచ్చు అని దానికి. అంటే నేనేమంటున్నా, ఆయన సరే నిన్ను బెదిరించే ప్రయత్నం చేసిండు అనుకుందాం. ఇప్పుడు నువ్వు చేయలే కదా, ఏ అమ్మాయిని నువ్వు బెదిరియలేదు, గెలకలేదు, ఇంకోట్లేదు, వాట్ ఎవర్, నువ్వు ఎవరు తెరువు పోలే. నువ్వు ఏ తప్పు చేయనప్పుడు, నీ తప్పే లేనప్పుడు నువ్వు మంది ఎందుకు తాగినావు అంటున్నా. అవి కూడా కొంతమంది నాకు అంటే క్యాజువల్గా నాతో మాట్లాడేటోళ్ళు కూడా చెప్పారు, ఇది ఛానల్కి వస్తే నువ్వు చెడిపోతావరా, నువ్వు గలీజ్ ఉంటావు, ఇది సడన్కి రావద్దు అని చెప్పారు. అన్న ఏదో కొంచెం యాక్టివ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇలా ఛానల్కి వస్తున్నా, లేకపోతే లేదన్నా నేను అన్నకి ఏదంటే వాడు ఏడికైనా తెగిస్తారా, మనం ఏమన్నా మిస్టేక్ అనిపిస్తా అంటే నేను మేము మిస్టేక్ చేస్తామని మేము వచ్చి ఛానల్లో చేసిపోతామని అన్నకి ఏమన్నారు, వాడు వేరే గలీజ్గా ఆర్డర్ చేస్తారా, నువ్వు వాళ్ళ ఇదే చెత్త ఛానల్కి వచ్చి ఎందుకు వస్తారంటే నన్ను ఏది చిన్న క్యారెక్టర్ వాళ్ళని అంటే ఇంకా ఏమైనా వాడు అన్నాడు కదా, మా ఊరు అన్నారు, ఎవరో నాకు తెలియదు కానీ షూట్కి వచ్చిన నా పక్కన షూట్ అయ్యేటప్పుడు గుంపు కొట్టేటప్పుడు అన్నారు వాళ్ళు, మీరు ఏడికైనా తెగిస్తారా ఛానల్కి రావద్దు, మా ఊరిలో కూడా మస్తు మంది ఇప్పటికి కూడా దేకర్ అయినా నన్ను వాళ్ళు నిజంగా ఆయన షూట్ చేసినప్పుడు వాడు కూడా దేకరు ఎవరి ఊళ్ళో ఎవరిని ఎవరు దేకరు. అది మన ఊర్లో కూడా ఇప్పుడు నేను బయటికి వెళ్తే నాతో ఫోటోలు తీస్తారు, మా ఊర్లో పోతే ఎవరు చూడరు. అంటే వాట్ ఎవర్ నేనేం చెప్తా ఉన్నానంటే మనం చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళం కాబట్టి ఎవరెవరిని అంత మనోడే కదా అన్నట్టు ఉంటుంది, దాన్ని పెద్ద పట్టించుకోవద్దు. ఓకే, తర్వాత ఏం జరిగింది? నువ్వు మందు తాగడానికి కల్లా మేజర్ కారణం చెప్పు నాకు. అన్న ఆ ఒక పిల్లని ఖరాబ్ చేసినా నేను కేసు మీ అమ్మని చెప్తా, ఇంకొకటి మొత్తం మండలాలకు మొత్తం ఇట్లా మెసేజ్ చేస్తా అని చెప్పింది. ఇదే దాని కారణం ఖర్చు గుద్దినట్టు ఇదే. ఓకే, ఈడు ఉన్నోళ్ళు ఎవరైనా నమ్మొచ్చా గదానికి మందు తాగుతారు ఎవరైనా? నేను మా ఊరోళ్ళకి కూడా మా మమ్మీ వాళ్ళకి చెప్పినా, మా ఊరోళ్ళు కూడా అదే చెప్పిన, అలాగే ఇట్లా భయపడి ఇచ్చింది ఇదే అని చెప్పి. ఆగమ్మా, నువ్వు ఇన్వాల్వ్ కాకు, ఇదే చెప్పినది. ఇది మా ఊరోళ్ళు ఎవరు అడిగి ఇదే మాట. నేను ఏమన్నదమ్మా, నీకు అప్పుడు బాధ అనిపించింది, నీకు బాధ అనిపించినప్పుడు సైలెంట్గా షూటింగ్ ఆపేసుకుంటే అయిపోయేది కదా. వాళ్ళు ఏమంటా ఉన్నారంటే దీనికి సరే నేను ఎంబడి ఇంత హరాస్మెంట్ చేస్తుంటే ఎందుకు వచ్చి రాకపోతే అయిపో కదా అని చెప్తా ఉన్నారు. వాళ్ళే ఫోన్ చేసి ఇస్తారు కదా, నీకు నేను మారిపోయినా 6 months గ్యాప్ ఇచ్చినాక వాళ్ళనే ఫోన్ చేసినా ఇక పోలేం కూడా పోలే. నీకు అక్కడ నుంచి ఫెజర్ ఉంది కదా, నువ్వు మందు తాగినావు, నువ్వు దేవుడి దయ వల్ల బతికి బట్ట కట్టి మంచిగా బయటకు వచ్చినావు, మళ్ళీ ఎందుకు అక్కడికి వెళ్ళావు అనేది నీ తప్పే కదా అని అంటున్నాం. మళ్ళీ కూడా అప్పుడు నేను ఒక మాట చెప్తున్నా, మంద అయినాక ఏమైంది, యాదగుట్ట వెళ్ళాను నేను మా ఫ్రెండ్స్ వాళ్ళతో యాదగుట్ట వెళ్తే అక్కడ పోయినాక నేను గుట్ట దిగి వచ్చినాక మెసేజ్ కనిపించినాక ఆయన దాంట్లో శ్రీనాథ్ ఇట్లా మంచి క్యారెక్టర్ ఉంది, రేపు వస్తా షూట్ అన్నాను. షూట్ అన్నాక ఏమేమి చేసినా సరే అన్న వస్తాను నేను అన్నాక దాంట్లో కూడా వాయిస్ ఉంటుంది ఇప్పటికి. శ్రీనాథ్ రేపు షూట్ రేపు షూట్ క్యాన్సిల్ అయింది, ఎల్లుండి వస్తాడు, ఎల్లుండి రానన్నాడు. ఇంకా ఇది ఏమని చెప్పినా ఇట్లా అయింది కానా, ఇట్లా అయింది కదా, సరే పట్టండి నేను ఛానల్లోకి వెళ్తున్నా. వెళ్ళినాక ఏమైంది అక్కడ ఉన్న వాళ్ళకి కూడా అందరికి తెలుసు అన్న ఇట్లా మెసేజ్ చేస్తుండు, ఇట్లా గలీజ్ చేస్తుండని, ఇట్లా చేస్తున్నా అందరికి తెలుసు ఆ ఛానల్లో. ఇప్పుడు అందరు ఏమంటున్నారంటే నువ్వే కొంచెం ఆడపిల్ల లక్షణాలు అంటే నేను చెప్పడం కాదు, రేపు పొద్దున రికార్డ్ అయి ఉన్నాయి అన్ని అన్న చెప్పిండు, నాకు కూడా అర్థమైంది. వాళ్ళు అందరు చెప్పింది కొంచెం తేడాగా ఉంటుండే, తేడా కొంచెం తేడా మాట్లాడుతుండే. ఇది మధు అనే ఒక విషయం ఉందా, ఆ మధు అనే విషయం కూడా అన్ని తెలియదు నాకు. మొన్న పోలీస్ స్టేషన్ చెప్పిందంట, వాడు తేడాగా మధుకు మెసేజ్ చేసిన అన్నకి టాపిక్ వెళ్ళింది. ఆ మధు అనేట నాకు తెలియదు. ఆ 6 months నేను గ్యాప్ ఇచ్చిన అప్పుడు ఆయన వచ్చింది దాంట్లో డౌట్లు ఉంటాడు. అయితే మీ అమ్మ ఇప్పుడు బిగ్ టీవీలో చెప్పింది 2 సంవత్సరాల క్రితం నా కొడుకుని ఇట్లా అయిపోయింది, మందాగిండు, మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ ఏదో లవర్ అనే విషయం చెప్పి మళ్ళీ ఇబ్బంది పెట్టిండు, మళ్ళీ ఇప్పుడు ఇది అయిందని చెప్పి. అయితే మీ అమ్మకి నీ మీద అంత ప్రేమే ఉంటే ఆ 2 సంవత్సరాలు నువ్వు చావు బతుకుల్లో ఉన్నప్పుడు
ప్రేమ ఉంటుంది కొడుకు మీద 2 సంవత్సరాల క్రితం. అప్పుడు నువ్వు ఇంటికాడ పెట్టుకోవచ్చు కదా, మళ్ళీ నువ్వు ఎందుకు పోయినట్టు? నేనేం అమ్మని ఎదిరించిపోయినా, అమ్మ యాక్టింగ్ అంటే ఇష్టం కదా, చెప్పు. యాక్టింగ్ అంటే ఇష్టం కదా, ఆ ఛానల్కి వెళ్తే కొంచెం ఏదైనా బయట నుంచి అవకాశాలు వస్తాయంటే మా అమ్మ అప్పటి కూడా అన్నది, మన ఛానల్కి పోతే ఏం రావు నాయన, నీకు ₹1 కూడా ఎందుకు ఆ ఛానల్ కూడా ఉంటే మా అమ్మ నన్ను అడిగింది. వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే 2 సంవత్సరాల క్రితం జరిగింది, లాజిక్ ఆలోచించండి ఇందులో. వాడికి 2 సంవత్సరాల క్రితం ఇబ్బంది అయినట్టయితే మళ్ళీ ఎందుకు వచ్చింది వాడు అంటే అదేం జరగలేదు, వాడు కావాలని చెప్పి ఇవన్నీ చెప్పి నిందలేస్తున్నారని చెప్పి వాళ్ళు అంటున్నారు. కాదు, మరి లాజిక్ ఆలోచించాలని చెప్పి ఆయన అంటున్నాడు. బయట వాళ్ళందరూ ఏమనుకుంటారు, అది లాజికే నిజమే, 2 సంవత్సరాల క్రితం ఇబ్బంది జరిగింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చిండు ఆ పిల్లగాడు అంటే ఏం జరగలేదని అనుకుంటారు కదా, ఎవరైనా అనుకుంటారు. కాదు, మా అమ్మ వద్దన్నాగా నేనేం చేసిన అంటే నాకు యాక్టింగ్ అంటే ఇష్టం కదా, ఆ ఛానల్కి వెళ్తే కొంచెం బయట నుంచి అవకాశాలు వస్తాయి కదా పోదామని ఆయన అన్నాడు. ఆ మాట ఏమాట, నువ్వు నా ఇంటికి ఇద్దామని ఏం కాదు రారా, బయట నుంచి అవకాశాలు వస్తాయి పోదామని ఆ మాట అన్నందుకు నేను వెళ్ళాను. మళ్ళీ ఒక 6 నెలలు మేము దూరం పెట్టినా కానీ మళ్ళీ వాడే వచ్చి కాళ్ళు ఏలుబడి వాళ్ళని వెళ్ళి అడుక్కున్నాను. అంతే కాదే కదా అన్నది, వాడినే ఫోన్ చేసి పిలిచిన అంతే. సరే బ్రో, ఇప్పుడు స్టార్టింగ్లో బంగారం విషయం వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏది తీసుకొచ్చినా బంగారం ఎక్కడ అమ్ముకుండు కాబట్టి మొత్తం నన్ను బ్లేమ్ చేస్తున్నాడు, బంగారం విషయం అడిగితే మాత్రమే అని చెప్పి ఆడికే తీసుకొస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మీకు ఆ రోజు షూటింగ్ అయిపోయినాక మీకు బంగారం మీ చేతిలో పెట్టిండా? షూటింగ్ కాదు సార్, ఆయన అసలుకైంది వాటి కొత్త డేవర్ వచ్చినండే, అది బంగారం గురించి చెప్తున్నాను, కొత్త డేవర్ వచ్చినండే వాడు అసలుకైంది ఆయన పెయి పైన ఉన్నది మొత్తం బంగారమే కాదు, మొత్తం గొలుసులు కడాలు మొత్తం ఎండివి. ఆయన బంగారం కాదని చిన్న ముక్కుపుడు కూడా ఎవరు పట్టుకోరు, ఓన్లీ వాళ్ళ భార్యనే పట్టుకుంటుంది. అట్లాంటిది మాకెందుకు ఇస్తాడు? నమ్మకం ఉండి ఇస్తాను మీకు ఒక డౌట్ ఉండొచ్చు, 4 సంవత్సరం చేస్తున్నావు కదా నమ్మకం ఉండి ఇస్తుండొచ్చు అని మీకు ఒక నమ్మకంతో ఇచ్చిన. నమ్మకంతో కాదు, అసలు నాకు బంగారం కూడా షూట్ అయిపోయినాక ఆయన అసలుకైంది వరది నేను షూట్ మాకు ఇంటికి వస్తున్నామా, మేము ఇంటికి వచ్చినాక ఆయన గెటాప్ ఇప్పిండు, కానీ మేము వచ్చేటప్పుడు మేము రాకముందు గెటాప్ ఇప్పలేడు ఆయన. ఆ ఛానల్ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళకి ఇవ్వచ్చు, కానీ ఇప్పుడు ఆ ఛానల్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మేము ఇప్పుడు వాళ్ళకి మాకు అవకాశాలు పోతాయని ఒకటి డౌట్ ఉండొచ్చు వాళ్ళకి. కానీ మేము ఇంటికి నెత్తికి వాళ్ళకి ₹1000 ఇచ్చి నాకు కూడా ₹1000 ఇచ్చిన ఆ రోజు ఇంటికి వచ్చేటప్పుడు జేబులో పెట్టి పంపించిండు. పంపించినాక ఏం తెలుసా, మాకు ఇంటికి వచ్చినాక గెటాప్ ఇప్పింది, కానీ మేము ఆడే ఉన్నప్పుడు గెటాప్ ఇప్పలేడు ఆయన. మేము ఎప్పుడు షూట్ చేసేటప్పుడు అయినా సరే ఏంటంటే మేము ఇంటికి వచ్చినాక ఎవరినాలు ఇక్కడక్కడ పంపించినాక షూట్ ఆయన గెటాప్ మొత్తం ఇప్పి అయితే ఆయన నిన్ను ఇంటికాడికి వచ్చి డ్రాప్ చేస్తా, ఇంటికాడికి వస్తా, నేను మిమ్మల్ని అడుగుతా బంగారం ఎందుకు తీసుకున్నావు అని చెప్పి మిమ్మల్ని అడుగుతా అంటే నువ్వంట ఇంటికి వస్తే సూసైడ్ చేసుకుంటా అని చెప్పి నువ్వు ఆయనకి చెప్పినవంట. కాళ్ళ మీద పడ్డాడు. అందుకే మన దగ్గర పనిచేసిన వ్యక్తి కదా, నమ్మకంగా 4 ఏళ్ళు పనిచేసింది కదా, అందుకే ఇష్యూని పెద్ద ఏదలుచుకోలే. అందుకే అమ్మమ్మల ఇంటికాడ ఉంది అని అన్నమాట. అమ్మమ్మల ఇంటికాడికి తీసుకొస్తాను అక్కడ పెట్టిన గోల్డ్ అని అంటే ఆగితే కానీ తెల్లారి మనుషుని తీసుకొచ్చి ఇట్లా ఇష్యూ జరుగుతుందని అనుకోలే అంటున్నాడు. కాదు, బంగారం గురించి సార్ ఆ డేవర్ ఉండే ఇప్పుడు ఎవరైతే బబ్బులు ఉండా ఆయనది మన చించోడు వాయిని పిలిస్తే మొత్తం బయట పడుతుంది. వాయిని ఇప్పుడు రాజేష్ అయితే ఎవరు వాళ్ళిద్దరు పిలిస్తే బయట పడుతుంది. మాట్లాడి కూడా నీ పేరే చెప్తున్నారు వాళ్ళు. ఏది బంగారం గురించి? బంగారం గురించి అయితే కాదే కాదు, వాళ్ళ మొత్తం వాళ్ళని ప్లానింగ్ చేసి మాటలు మార్పించిన కానీ బంగారం గురించి కాదే కాదు. నన్ను ఆ రోజు ఏదాని గురించి ఆ రికార్డింగ్ ఉంది కదా, మీ రికార్డింగ్ కూడా విన్నారు కదా, వాళ్ళని నాకు అబద్ధం చెప్పి తోలుకొచ్చింటే ఏది నాకు బంగారం గురించి అని చెప్పాలి, డేవర్ గారి గురించి చెప్పి తోలుకొచ్చిన దాంట్లో రికార్డింగ్ లో కూడా ఉంది. మాకు బంగారమే అని చెప్పి నేను వస్తే ఇంటికి వస్తా అని చెప్తే ఆదల బాధలో నువ్వు ఇంటికి వస్తే నేనే వస్తున్నా అని చెప్పి పాలబండి వేసుకొని వచ్చి అక్కడ ఎక్కినమని చెప్తుండు. ఆ డేవర్ గురించి మాట్లాడుతుంటే అన్నోరు దగ్గర కొట్టిరు. ఆ డేవర్ గురించి అది బంగారం గురించి ఆ రోజు టాపిక్ ఏది అక్కడ చెప్పింది. ఈ కొట్టే విషయం చెప్తున్నాను నీకు. నేను ఆ రోజు సండే రోజు మధ్యాహ్నం ఇంటికాడ కూర్చున్నాక నాకు ఫోన్ చేసి ఇట్లా దర్చాల షూటింగ్ ఉంది వస్తావారా అని నాకు ఫోన్ చేసి నైట్ టైం షూటింగ్ అని అంటే షూటింగ్ కాదు గుడి ఓపెనింగ్ ఉంది వెళ్దా అని చెప్పారు. అన్నాక ఏడికి రావాలన్నా అంటే బూర్లు గేట్ కాడికి రాని ఆ రోజు ఉంది అది. వాళ్ళు చెప్పారు బూర్లు గేట్ కాడికి కాలే రామన్నారు, ఇంటికాడికి వస్తే నేను అన్న రాకుండా మా కాలు మొక్తాను ఏం అనలేదు. బూర్లు గేట్ కాడికి రాన్నాక నేనేం చేసిన, సరే పట్టాన బూర్లు గేట్ కాడికి వస్తాను. బూర్లు గేట్ కాడి పాలబండ్లో ఉండి కూడా ఫోన్ చేసిన అన్నకి. అలా నేను బూర్లు గేట్ కాడికి వచ్చినా మీరు ఇంటికి రాని నేను ఫోన్ చేసిన రోజు. అంటే మేము షాపులో అవుతాం రా, టైం పడుతుంది అట్టకే నేను కూర్చో, లేకపోతే ఇంటికి వెళ్ళి మళ్ళీ నన్ను రా అన్నాను. అన్నాక నేను ఏం చేసిన, ఇంటికి మళ్ళీ ఎందుకు రావడం, పాలబండ్లో పోయి రాయకాల పాల సెంటర్ ఉంటుంది, అక్కడ పాలు పోసి వచ్చే కాళ్ళు వస్తుండొచ్చు అని నేను పోయినా. పాల సెంటర్ కాడికి పోయినా. పాల సెంటర్ కాడ మొత్తం పాలు దాంట్లో కంపెనీలో పోసి మేము వస్తుంటే మధ్యలోకి వచ్చినాక ఫోన్ చేసిన అన్న, ఇక నేను టోయిలెట్ కనొచ్చిన నువ్వు వేడినావు అని ఫోన్ చేసింది. అంటే వస్తున్నా అంటే ఆయన ఏంటో నేను అది తంస తాగుతున్నాడు, రాయకాల కాడ తంస తీసుకొని వచ్చేస్తుంటే తాగుతుంటే ఇట్లా గుడికిలు మింగుతాయి కదా, గుడికిలు మింగుతూ తంస తాగుతుంటే గుడికిలు మింగుతుంటే ఆయన డౌట్ రాకుండా ఏమన్నాడు తెలిసి, ఇట్లా డేవర్ గురించి ఇట్లా కొట్టడానికి డౌట్ రాకుండా ఏమన్నాడంటే దొంగ ఏం తింటున్నావు కదా అన్నాడు. అంటే ఇట్లా చిలిపిగా వాళ్ళు ఎవరు లేనా అంటున్నట్లు చిలిపిగా ఏమన్నాడు, అరే దొంగ నువ్వేమో తింటున్నావు కదా నాకు లేదా అన్నట్లు అన్నాడు ఆయన. అన్నాక నేనేమనుకున్నా వీళ్ళు ఎవరు డేవర్ గుట్ట లేడా ఎవరు లేరా మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నాను. నేను ఆ రోజు డౌట్ వచ్చింది. ఆడికి నాకు ఏమైంది, నేను చెట్పట్టు ముంగల ఆటో దిగినాక ఏం చేసిన, కారు ఎక్కినాక ఏమైంది, వెంకిల్ రాజేష్ ఉండు ముందర డేవర్ ఉండి ఈయన ఉన్నాక ఏమైంది, కొంచెం ముందరికి అయినాక 100 మీటర్స్ 200 మీటర్స్ ముందరికి అయినాక ఏం చేసిండు, ఇట్లకెళ్ళి నన్ను అడవి ఉందా అడవిలోకి దొరకబోతారా అన్నాడు. అంటే అడవి ఎందుకన్నా నేనంటే బాత్రూమ్ కూర్చొని పోదాం అన్నాడు. అంటే బాత్రూమ్ కూర్చొని అడవి ఎందుకు ఇచ్చారు ఎందుకన్నా,
మనం ఇట్లా రోడ్ పక్క పట్టి పార్కింగ్ చేసి కూర్చున్నా మనం బాత్రూమ్ కూర్చొచ్చిన వాడిని అన్న. అంటే ఆయన ఏమన్నాడు, ఏ చూస్తే మన కారు చూస్తే గలీజ్ ఉంటుంది, ఇట్లకెళ్ళొద్దు ఇట్లకెళ్ళొద్దు, నేను అడిగలేదు అంటున్నావు, ఎంచాలకు తీసుకెళ్ళినా సరే అని అన్నాడు. అంటే నేనేం చేసిన, సరే పట్టని మా బుర్రగడ్డ ఎత్తుకొచ్చినాక 2 సైడ్ అక్కడ గణపురం సైడ్ ఎంచర్ ఉంటుంది ఎక్కడైనా సరే తీసుకొస్తాను నేను. అంటే పోలీసు వాళ్ళు రాని ప్లేస్ తీసుకోవాలి, జనాలు రాని ప్లేస్ తీసుకోవాలని అన్నాడు. అంటే పోలీసు వాళ్ళు ఎందుకు జనాలు ఎందుకు అని అంటే, మన కారు చూస్తే గలీజ్ ఉంటుంది, నేను ఇట్లా చూస్తే గలీజ్ ఉంటాను అంటే సిగ్గు పడుతున్నట్టు. కానీ నేనేం చేసిన, మన ఊరికి తీసుకొచ్చిన, మా బోర్డు ఎక్కడికి కొంచెం ముందరికి వచ్చిన ఒక ఎంచర్ ఉంటుంది, అది డైమండ్ ఎంచర్ ఏదన్నా అంట. అందులోకి తీసుకొని ఏం చేసిండు, నువ్వు కారణం కూర్చో బయటికి వెళ్ళాక అన్నాడు కుమరమన్. అన్నాక డ్రైవర్ దిగిండు, నా పక్కన రాజేష్ దిగిండు, కుమరమన్ దిగినాక ఏం చేశారు, టాయిలెట్ ఎప్పుడు మనం ఎప్పుడైనా సరే మనమైనా సరే ఎక్కడికైనా డ్రైవింగ్ వచ్చినప్పుడు టాయిలెట్కి అక్కడొకడు ఇక్కడొకడు పోతాం మనం క్యాజువల్. ఆ రోజు వాళ్ళు ఏం చేసినట్టే ముగ్గురు లైన్గా ఒక్కొక్క మనిషి మధ్య పీటి జాగుట లేదు, అట్లా టాయిలెట్ వస్తారు. నేనేమంటున్నా వీళ్ళు ఎప్పుడు లేదు ఇట్లా టాయిలెట్ వస్తారు. ఆ రోజు నవ్వుకున్నాను, ఎందుకంటే అది ఫన్నీగా అనిపించింది నాకు. కాళ్ళ కూర్చున్నాక అనిపించినాక ఏమైంది, వీళ్ళు నేను ఇట్లా స్నాప్ చూసి ఇట్లా పైకి వేసేకాల అక్కడ ముగ్గురు లేరు. లేకపోతే ఏమైంది, నేను ఇట్లా అక్కడికి బెత్తర ఎక్కి ఎవరు లేరు అని చూసేకాల ముగ్గురు అట్లకెళ్ళి కట్టలు ఇచ్చుకొని వస్తారు. కట్టలు ఇచ్చుకొస్తుంటే ఆడ కూడా నాకు ఏం డౌట్ రాలేదు, ఇట్లా కొట్టడానికి వస్తారని డౌట్ రాలేదు. ఏ గుడికైనా ఏ పెళ్ళికైనా వాళ్ళు ఏం చేస్తారంటే కోలాటం ఆడతారు. ఒకసారి మేము రీసెంట్గా హైదరాబాద్ బతుకమ్మ ఈవెంట్కి పోతే కట్టెలు లేకుండా అక్కడ ఇట్లా మామూలుగా ఇట్లా బతుకమ్మ కట్టెలు ఇడుచుకొచ్చి కోలాటం ఆడినాం. వాళ్ళే ఆడారు, మేము ఇట్లా క్యాజువల్గా వెళ్ళినా నేను, వాళ్ళే కోలాటం ఆడారు. ఆడకి బిజేమైంది, అట్లే కట్టెలు తెచ్చుకుంటారేమో ఆ రకంగా అనుకున్నా. దేవర్గాడు ఏమో అక్కడిక్కడ చూస్తుండు, డేవర్గాడు అక్కడిక్కడ చూస్తుంటే ఇక్కడ రాజేష్ వచ్చింది, ఇక్కడ డేవర్కి వెళ్ళి కుమార్కి వచ్చినాక ఇద్దరు డోర్ ఎక్కడ స్టార్ట్ చేశారు. అంటే ఇద్దరు ఎంకలు ఎక్కుతారేమో, ముందర డేవర్గాడు ఎక్కుతారేమో నేను ఆ రకంగా అనుకున్నాక ఏమైంది, ఇట్లా రాజేష్ ఏం చేసి ఇక్కడ చేతి వాటి గుంజింది, కుమారాన్ని ఇక్కడ చేతి వాటి గుంజినాక ఏం చేసి ఇట్లా చేతి వాటి గుంజాను ఇట్లా అన్నాక ఏం చేసి రాజేష్ ఇక్కడ భూజాలు వాటి ఇట్లా పంపిండు, కుమారం ఏం చేసి మోకాలని ఫస్ట్ కొట్టింది కట్టేసుకొని. కొట్టినాక అన్న ఏమైంది అన్న ఎందుకు కొడుతున్నా అంటే ఏం చెప్తలేదు అప్పుడు కూడా మధ్యలో చెప్పారు డేవర్ గారి గురించి అని. గలాటి బయటకు గుంజినాక కొట్టి ఫస్ట్ ఇట్లా కంకర ఉంది, మా మొత్తం కంకర ఉంది, ఆ కంకర మీద చెవు ఉంది, ఈ చెవులో రాయి అనేది ఉంది అప్పటికి. ఇది చెవు పైన కాలు పెట్టి నసులుతుంది, ఇట్లా నసులుతుంటే ఏం చేస్తున్నావు అన్న నీకు అర్థమవుతుంది ఎందుకు కొడుతున్నావు అంటే, బాగా ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు కొట్టినాక ఏం చెప్తుండు, నువ్వు డేవర్గానికి ఏం చెప్పినా అన్నాడు. నేను డేవర్గానికి ఏం చెప్పినా అంటే నువ్వేం చెప్పినా ఫస్ట్ క్లారిటీ చెప్పాను అన్న. నేను చెప్తున్నా చూడు డేవర్గాడు నన్ను ఏం అడిగి నేను ఆయనకేం చెప్తున్నా చెప్తున్నా చూడు అని అన్న. అంటే ఏం చెప్పినారు అన్నాడు. డేవర్గాడు వచ్చి నన్ను వచ్చి బ్రో ఈయనతో వర్క్ చేస్తే మంచిగా ఉంటుందా అన్నాడు. అన్నాక నేనేమన్నా, బ్రో ఇట్లాంటి వాళ్ళు పని చేసుకుంటే ఎందుకు మంచిగా ఉంటుంది, నీ ఇష్టం చేసుకుంటే నీ ఇష్టం చేసుకోకుండా నీ ఇష్టం బ్రో అని అన్నా. అన్నాక శాలరీ గురించి అడిగింది. శాలరీ గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు, ఇస్తాడో ఏడో నన్ను ఎందుకు అడుగుతున్నావు బ్రో నాకేం తెలుసా అని అన్నా. అన్నాక ఏమైంది, షూట్ కూడా అది విషయం అయిపోయాక ఇంకొకటి విషయం ఏమన్నా వాళ్ళ కొడుకు గురించి చెప్పినట్టే, షూట్ అవుతుంటే వాళ్ళ కొడుకు కొన్ని గుద్దిండు కడుపులేసి. గుర్తుంటే ఏమైంది, అక్కను గుద్దిండు, వేరే మాధవ్ అని వరంగల్ అక్కను గుర్తుంటే నేను అక్క పేరు చెప్పిన, అదే అక్కను గుర్తుండు ఇట్లా ఉంటుంది వాడు, వాళ్ళ చిన్న మంచిగా చూసుకుంటే ఇంకా నేను మంచిగా చూసుకుంటాడన్నా నేను ఈ రకంగా చెప్పిన. సరే అన్నాక ఏమైంది, మంచిగా ఉన్నా ఇది చెప్పినాక నువ్వు నా గురించి చెప్పడానికి నీకేమవసరం లంచ్ అన్నాను. అంటే నేను ఏం చెప్పినా ఇదే చెప్పిన అంటే వాడు అబద్ధం చెప్పినంట, డేవర్గాడు ఉందో ఆడ అబద్ధం చెప్పినంట. ఏమవద్దని చెప్పిన, ఇడు నీ దేతికి పనికి రావద్దు అన్నాడు, నీ దేతికి నువ్వు పైసలు ఇవ్వంట, ఇంకొకటి నీ కొడుకు బిత్తురాడు అని చెప్పినంట. అంటే నీ మొత్తం చెప్పలేనా, అది మొత్తం అవ్వదామని అన్న. అన్నాక ఇది ఆ కోరమని ఏమంటాడు, నీ అకౌంట్ ఒక నత్తిలా మీ అక్క మీ బావ దిగి అన్నాడు. అంటే ఈ మాట మాట్లాడకన్నా గలీజ్ ఉంటుంది అన్నాను. అన్నాక ఏం చేసి గల్ల పట్టుకొని ఇట్లా గొంతు పట్టుకొని ఒక ఇంకిలో పడకల ఆనబెట్టినాక అన్న తప్పనైతే చంపేశాను అంటే చంపేసాను. ఎందుకంటే నేను ఒక 2 మాటలు దేవరుతున్నా అన్నాక ఏం చేసింది, ఒక భాష కొట్టిది మస్తసేపు కొట్టినాక ఏమైంది, కొట్టుకుంటే ఏ మాట అన్నాడు, ఈ మాట అన్నాడు. ఏ మాట, నువ్వు ఇదే మాట చెప్తున్నావు చూడు, కొట్టిన ఎవరితో అన్న చివరికి రక్తం వెళ్తున్నందుకు కొట్టిన విషయం ఎవరితో అని చెప్పినాక మా ఇంట్లో 10 రోజుల బంగారు తీసినా కేసు అయిపోతే లంజర్క నేను బాగా రెస్ అయితే ఆల్రెడీ ఫోన్ మాట్లాడుతున్నాను అన్నాడు. అందుకే నేనేమన్నా అన్న ఇగో నాకు ఈ దెబ్బలు తట్టుకోలేక అన్న బంగారం అంటున్నావు నేను తీయలేను, కానీ నన్ను ఈ దేవరానికి లేపినాను పోలీస్ స్టేషన్లో పట్టించినా సరే నేను ఆడ ఏమన్నా ఆ దేవర గురించి నేను ఖర్చు గుద్దినట్టు ఇదే మాట చెప్తా అని నేను అన్నా. అంటే పోలీస్ స్టేషన్లో కూర్చో అంటావు మళ్ళీ కొట్టింది. అంటే నువ్వే అంటున్నావు కదా పత్రులలో బంగారం తీసినట్టున్నావు కదా, పత్రులలో బంగారం గురించి కాకుండా డేవర్గాన్ గురించి నా గురించి చెడుగా అయిపోయి డేవర్గాన్ కానీ నన్ను జైల్లో కూర్చోటని చెప్పిన. అన్నాక ఏం చేసింది, మళ్ళీ పోలీస్ స్టేషన్ మళ్ళీ కొట్టినాక నేను కొంచెం ముందరకు పోయినా టాయిలెట్ పోయినకి పోతే ఏం చేసిండు, రాజేష్ అన్నట్టు వచ్చి వీళ్ళు పక్కుందని నేను తన్నాక నేను ఎందుకంటున్నా మీరే కొడుతున్నారు మీరే మాట్లాడుతున్నారు, నాకు ఒక్క మాట కూడా మాట్లాడిస్తా అంటే నువ్వు చెప్పిన దానికి ఇంకా మాట్లాడిస్తాను లంచ్ మళ్ళీ కొట్టిన ఆ రాజేష్ అన్నట్టు ఆయన. కొట్టినాక ఏం చేసిండు, ఆ కట్టెలు ఇరిగిపోయినాక ఇంకొక చిన్న బరిగి తీసుకొచ్చాక పట కొడుతుంది. అవి కొడుతుంది కానీ నీకు మళ్ళీ అబ్బా అంటే కూడా మళ్ళీ ఇంకా కొడుతుంది. సైలెంట్గా ఎంత కొడుతున్నా సరే అట్లే ఉన్నా ఓపుకొని ఉన్నాక ఏమైంది, కారు ఎక్కించుకున్నాక కొంచెం మా రైల్వే గదికి వచ్చినాక ఇక్కడ కాన్ చెట్లు ఉంటాయి రైల్వే గది కదా, అందులో దొరికి ఏమన్నాడు,
కారు దించుతాడు. నేనేమనుకున్నా ఇంత మంచిగా మాట్లాడుతున్నాను కదా, అంటే రక్తం తగ్గింది కదా, ఇంత మంచిగా మాట్లాడుతున్నాను ఆ మాట అన్నాడు కదా, సావదెంగనికి వచ్చిన ఈరోజు 5-6 వేలు అన్నాడు కదా, సావదెంగుతాడేమో మళ్ళీ ఎందుకు ఇది ఇంత రిస్క్ అని అన్న. నీకు కాలు మొక్తాను నేను ఏం చేయకన్నా, నీకు కాలు మొక్తాను ఆదాని గురించి కాలు మొక్తాను, బంగారం గురించి కాదు అన్న. కొట్టకుండా అన్న మేము ముగ్గురు కాలు మొక్తాను అన్న. అన్నాక ఏం చేసిండు, ఇక బయటికి ఇక ముందరికెళ్ళి దిగి ఇది తీసి గొంతు అట్లా లేపినా. గొంతు అట్లా లేపినాక అన్న వద్దని నేను అన్న. గొంతు అట్లా లేపడం అంటే పైకి ఏం లేపలేడు, ఇది గొంతు పట్టింది. పట్టినాక నేనేం చేసిన, అన్న వద్దాను అన్నాక నువ్వు ఏ లంజర్ కానీ ఏ లంజబిడ్డ కానీ చెప్పినా ఒకటి నేను కొట్టినాయి 10 రోజులు బంగారం తీసినాక అదే కేసు పెడుతున్నాడు. ఈరోజు మా ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చేశారు, నేను ఇంటికి వచ్చాను బ్రో. ఇంటికి వచ్చినాక మా తమ్ముడు ఉన్నాడు, నేను రక్తం వెళ్తుందని తుడుచుకున్నా. మా తమ్ముడు అంతా నేను చేసిన, మా ఇంటి పక్కన ఒక అక్క ఉంటుంది, అక్కతో చెవిలో డ్రాప్ తెచ్చుకున్నాను. చేసుకొని మా తమ్ముడితో చెప్పించుకున్నా. మా తమ్ముడు కూడా అప్పటికి వీళ్ళు కొట్టరని చెప్పలేదు, ఎందుకంటే బంగారం కేసు వస్తా అంటారు. మేము ముందుకు ఏం లేని కొట్టరని నాకు ఒక్కరికి తెలుసు కదా, అందరికి తెలియదు కదా, బంగారం కేసు ఎందుకు మళ్ళీ అనుకో. నేను అట్లా ఆ విషయంలో ఒప్పుకున్నా సార్. అనుకున్నాక ఏం చేసిన, పండుకున్నా. పొద్దుగానే లేచినాక ఒక చెవి వినిపిస్తున్నా, ఈ చెవి వినిపిస్తలేదు. ఇది అమ్మ ఈ చెవి వినిపిస్తుంది అంటే అప్పుడప్పట్లకి ఇదే పాలబుట్లో ఒక తాత ఉంటాడు, వెళ్ళే తాతని. ఆ తాతని అడిగింది మా అమ్మ ఇట్లా తాత ఇట్లా కాక ఇట్లా రక్తం చెవిలో రక్తం వెళ్తే ఏమవుతుంది మా అమ్మ అడిగింది. అన్నాక నేను అడిగిన, తాత నిజంగా రక్తం వెళ్ళింది నైట్ మొత్తం అని అంటే, పిల్లగా చెవులకి రక్తం వెళ్తే మంచిది కదా, షార్ట్నర్ కొని డబ్బునా అని అన్నాడు. అప్పుడప్పుడు ఏం చేసి ముఖం చేతి కడుతున్నాం, నేను బట్టలు మార్చుకుని స్నానం చేయలేకుండా షార్ట్నర్ వెళ్ళాను. షార్ట్నర్ వెళ్ళాక ఏమైంది, ఆ హాస్పిటల్కి పోయినాక వాళ్ళు 10 గంటలకు వస్తారు డాక్టర్, కూర్చోరని చెప్పాక ఓపీ రాపించుకొని కూర్చున్నాం. డాక్టర్ వచ్చేయమన్నది చివరి మిషన్ పెట్టి చూసింది, గూ ఆలిపోయింది లోపల, ఇంత అని ఎవరు కొట్టా అంటే నేను అప్పటి కూడా చెప్దాం అనుకున్నా. మళ్ళీ బంగారం గురించి బంగారం గురించి చెప్తాన్నాడు కాబట్టి నవ్వుకున్నా, ఎందుకంటే బంగారం నేను తీసినాను కాదు. కేసు పెడితే మళ్ళీ మేము లేని వాళ్ళం ఏం చేస్తాం, ఇంత మనం లక్షలు ఏం చేసి పెడదామని ఆ రకంగా ఊరుకున్నా. కానీ నేనైతే ఆ రోజు చెప్తుంటే ఏం చేసిన ఇంటికి వచ్చిన. ఆ రోజు కూడా నేను ఏమనుకున్నా, గువ్వ అయిపోయింది కదా, ఎందుకు చెప్పొద్దని చెప్దాం అనుకున్న టైంలో నాకు ఏం చేసిన, చెవులకు బాగా వేసిన ఇంట్లో అనుకున్నా. ఆ రోజు 12 గంటలకు అనుకున్నా, నైట్ 8 గంటలకు వేసిన అన్న. ఇంకా ఆ రోజు చెప్పడానికి టాబ్లెట్ తీసుకొని అనుకున్నా. మళ్ళీ మా అమ్మతో SVS దొరికితే పెద్ద డాక్టర్లు ఉంటారు, ఆడిపోయి నువ్వు చూసుకోవచ్చు అన్నాక ఏం చేసింది, మా అమ్మ SVS దొరికిపోయాను. నేను మా అమ్మ మా నాయన. ఆ రోజు మా డాడీ పనికొచ్చిన, మా అమ్మ పని కాపి ముగ్గురం SVS పోయినాం. మా అమ్మని తెచ్చాలో బస్ ఎక్కించాం, ముగ్గురు క్రికెట్ అవుతుందని మా అమ్మని తెచ్చాలో బస్ ఎక్కించి మా అమ్మ SVS ముంగలి మేము ఇంటిలోకి వెళ్ళి బండి మీద పోయినాక అడుగుతా సేమ్ ఇదే మేడం వాళ్ళ డైలాగ్ వేసింది, ఈ చెవిలో ఏమైంది, గువ్వ ఆలిపోయింది, గలీజ్ ఉంటుంది, మీరు చూపించుకొని ఇంత చిన్న వయసులో అన్నాక ఏమైంది. ఇంటికి వచ్చినాక వేరే వాళ్ళు అన్న వాళ్ళతో చెప్తున్నా, నాకు ఇట్లా కొట్టినా అని చెప్తుంటే ఏం చేసింది, మా తమ్ముడు వాడు అప్పుడే ఫోన్ ఛార్జింగ్ పెట్టించి ఇంట్లోకి వచ్చినాక ఏమైంది, నేను ఇట్లా చేస్తే అనుకోలేదు, ఆడు పోయి అడుగుతాడు ఆ రకంగా అనుకోలేదు. నేను ఇంట్లో మా అమ్మ నడుపుకొని చెప్తుంటే విన్నాడు. నా క్యాజువల్గా ఇట్లా 1 నిమిషం 2 నిమిషాలు విన్నాడు, అది మొత్తం విన్నాడు. ఆమె ఇట్లా కొట్టిరు ఇట్లా ఇన్సూరెన్స్ తీసుకొని షూటింగ్ అని చెప్పి ఇట్లా కొట్టిరని నేను చెప్పిన మా అమ్మకి. ఆడు విన్నాడు ఆ ముచ్చట. వెళ్ళిపోయి నేను ఏం చేసిన, మా ఊరు పెద్ద మనుషులు కాలేజ్ కిలో తెచ్చిపోయామని నేను మా డాడీ పోతుంటే ఏమైంది, ఇక అద్దరికి చెప్పొచ్చిన. అదే చెప్పొచ్చి మా సర్పంచ్ అన్న ఉంటారు లింగమని అని, ఆయన దగ్గర కోదామన్న టైంలోనే మాకు ఇట్లా వచ్చారు మీ పోర్లని ఫోన్ చేసినాక నాకు ఒక్క మాట కూడా నాకు ఫోన్ చేయలేదు, ఇట్లా పోతున్నాం రాని కూడా ఫోన్ చేయలేదు. ఒకటి ఫోన్ చేసిండు, ఏమని ఫోన్ చేసి ఇట్లా పోతున్నాము ఆయన ఉంటారంటే, అరే వద్దురా రేపే మేము కేసు పెడుతున్నాం, అన్ని CC రిపోర్ట్లు చెక్ చేసుకుంటున్నాం కోసం ఈ ఫోటోలు ఎట్లా బయట వేయాలి, ఎందుకంటే అది ఒక ప్రూఫ్ చెప్పడానికి ఏమైనా ఆ రోజు ఫోటోస్ బయట వేసి ఇది అక్కడ జరిగింది. బంగారం తీయలేదు. రాజేష్ కొమరంతో వీళ్ళిద్దరు ఏమైనా చార్జ్ చేసుకున్నారా? వాళ్ళు చార్జ్ చేసుకున్నారు. ఆ సెకండ్ నాకు కుమరం లాకే తెలియదు అన్న, కుమరం ఫోన్ లాకే తెలియదు. ఆ సెకండ్ నా ఫోన్ అతను ఉండదు. ఓకే, యాక్చువల్లీ నీతో ఏవైతే బూత్ చాటింగ్ ఉందో, నువ్వు అంతకన్నా ముందు వాళ్ళు చెప్పిన వర్షం చెప్తున్నా, అంతకన్నా ముందు ఈ రాజేష్తోని ఇంకొకరితోని నువ్వు ఆడపిల్లలతో చార్జ్ చేసినట్టు ఇట్లా చార్జ్ చేస్తే కొమరం ఎవరైతే ఉన్నారో కొమరం వీళ్ళు చెప్తే కొమరం నమ్మకపోతే ఆ రోజు వీళ్ళు సిట్టింగ్లో కూర్చొని ఆయన ఫోన్లకే వీళ్ళు ఛార్జ్ చేశారు. ఎవరు? రాజేష్ వీళ్ళు. ఆయన చెప్పింది నేను దగ్గర చూసింది కాదు, వాళ్ళు ఇలా చెప్పింది. ఛార్జ్ చేస్తే అది మీది కూడా తప్పే కదంటే మేము ఇట్లయితే అనుకోలేదని వాళ్ళు కూడా చెప్పారు. దానికి మీరు కౌంటర్ ఇచ్చారు, రెస్పాన్స్ ఇచ్చారు, కొమరం దాంట్లోకి వచ్చింది. ఇక్కడ ఓవరాల్గా ఏమనిపిస్తా ఉందంటే, నువ్వు ఆయన దగ్గర ఏమైనా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నావా? మీ ఇద్దరి మధ్యలో ఏదో మాత్రం జరుగుతుంది. ఈ 2 years నుంచి మీ ఇద్దరి మధ్యలో ఏదో ఉంది, అది ఇద్దరికి చెడ్డది కాబట్టి ఈ రోజు రోడ్డు మీద పడ్డది అనే డౌట్ అయితే పిక్చర్ క్లారిటీగా అర్థం అవుతుంది. ఇక్కడ షూట్ అయ్యేటప్పుడే ఇంకొకటి షూటింగ్ అయ్యేటప్పుడే క్యాజువల్గా మంచిగా ఉన్నాం అప్పుడు. అంటే మంచి అంటే ఎట్లాంటి వాటిని మెసేజ్ చేస్తుంటే, నేను ఆ రాజేష్ అన్నట్టు ఆయన చెప్పిండు ఒక మాట, గుంపులు ఉంటే ఏం కాదురా, నువ్వు షూటింగ్ అయ్యేటప్పుడు నీ పాత్ర అయిపోయినప్పుడు గుంపులు ఉండాలి జనాలు అన్నాడు. లేకపోతే నేను రూమ్ లో కూర్చుకోతాడు ఆయన. ఆయన అన్నమాట అన్న. ఇప్పుడు క్యాజువల్ ఆయన పక్క షూట్ అయినప్పుడు ఆయన పక్కన ఉంటే చేతి తీసుకుంటాడు. ఇప్పటికైనా సరే ఎవరైనా సరే, నేను ఒక్కదే కాదు, అక్కడ ఎవరైనా ఊరు బాయ్. ఎన్ని సంవత్సరాలు ఆయన దగ్గర చేసిన నువ్వు? నేను 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలల్లా ఎన్ని సంవత్సరాలు సఫర్ అయినావు? నేను 2 సంవత్సరాలు సఫర్ అయినా. 2 సంవత్సరాలు ఎందుకు సఫర్ అయినావు? ఇట్లా చేయడం వల్ల ఇట్లా గల్లి. మరి సైలెంట్గా ఉంటే అయిపో కదా.
ఆయనే ఫోన్ చేసి పిలిచిందన్న నీకు మంచి క్యారెక్టర్ ఇస్తుంది అది ఇప్పుడు నీకు ఫ్యూచర్ వచ్చే ముంగల్ నువ్వు చెడగొట్టుకుంటున్నావు మొత్తం మారిపోయినా నువ్వు ఆయన మెసేజ్ చేసింది నీకు ఫ్యూచర్ ఇస్తా అన్నాడు. నీకు ఇప్పుడు మంచి క్యారెక్టర్ ఇచ్చినా నువ్వు మంచి సెటిల్ అయ్యే ముంగల్ నువ్వు బాగా చేసుకుంటున్నా అన్నాడు. అమ్మ ఆగే నీకు మంచి లైఫ్ సెటిల్ అయ్యే ముంగల్ నీకు మంచి క్యారెక్టర్ సెటిల్ అయ్యే ముంగల్ నువ్వు మొత్తం జబర్దస్త్ ఏమన్నా తీసుకెళ్ళిండా నేను? జబర్దస్త్కి తీసుకెళ్ళిండు కానీ అక్కడ మాకు పాత్ర ఇప్పించలేడు. లేడీ గెటప్ వేస్తాను ఎప్పుడన్నా, నాకు ఇష్టం అట్లా లేడీ గెటప్ వేయడం అని ఏమన్నా అడిగినావా? ఒక్క మాట అడగలేదు. అక్కడ మాకు ఇక్కడ ఇది మన ఇప్పలపల్లి పక్కన దత్తేపల్లి ఉంటుంది, దగ్గర దత్తేపల్లి ఉంటుంది. ఆ దత్తేపల్లి అక్కడ ఒక అన్న ఉంటాడు, అన్న పేరు ఏదో పేరు ఉంటుంది సంథింగ్. వాడిని దాంట్లో ఎట్టారు, దాంట్లో ఎట్టారు ఏదో ఉంటుంది అన్న వర్క్ చేస్తాడు దాంట్లో కొమరం జబర్దస్త్ అన్న నాకు ఒక ఛాన్స్ ఉంటే చూపి ఎవరితోనన్నా, ఎందుకంటే ఇది కొమరం అంతా చేస్తున్నా ఒక ఛాన్స్ వస్తలేదు, ఏ తరపు నుంచి వస్తలేదు, ఒక ఛాన్స్ అని నేను అడిగినాను. అడిగితే ఆయన ఏమన్నాడు, చిన్న దీంట్లో ఛాన్స్ ఏమన్నా ఉంటే నేను ఒకవేళ చెప్తాను అన్నాడు. నేను కొమరం ఇంట్లో ఒక గీత ఆడిగేటప్పి ఈ క్యారెక్టర్ అంటే ఈ షార్ట్ ఫిలిం కొమరం దాంట్లో షార్ట్ ఫిలిం దాంట్లో లేడీ క్యారెక్టర్ వేస్తా నేను ఏమన్నా అడగడం ఏమన్నా జరిగిందా? జరగలేదు. వేరే వాళ్ళు ఏమన్నా తెలుసా, వేరే వాళ్ళు అంటే వేరే వాళ్ళు కాదు, ఇదే కొమరాకి ఏమన్నా తెలుసా, శ్రీనాథ్ అనుకుంటే నాకు కానీ కాదు, నాకు రాముకి ఇంకొక అన్న ఉంటాడు, వాళ్ళ ముగ్గురికి ఒకనాడు లేడీ క్యారెక్టర్ వేస్తాను అన్నాడు. అన్న నేను లేడీ క్యారెక్టర్ అయితే వేయరు, ఇష్టం నేను క్యారెక్టర్ చేయను ఈ ఎపిసోడ్లో నేను లేకున్నా సరే ఆ రోజు ఆ మాట చెప్పిన నేను. ఆయన నాకేసినట్టుగా నేను వేస్తాను చెప్పుకోలేదు నేను. ఓకే ఇప్పుడు ఓవరాల్ గా మీ ఇద్దరికి చెడ్డ తేడా వాళ్ళ కొడుకు ముచ్చట్లేనా? వాళ్ళ కొడుకు ముచ్చట్ల ఆ డేవర్ గారి ముచ్చట్ల, ఆ డేవర్ గారి మధ్యలో తాకట్లేదు బ్రో. నా కొడుకు పిచ్చోడేమో, నా కొడుకు కొంచెం మెంటాలిటీ ఏమో. మా అక్కకి ఏమైతే అంటే మనం మాట్లాడుతుంటే మనకు నాలుగు లేసి ఆడుతుంది, మా అక్కది మాత్రం కింద నాలుగు అనుకుంటుంది. ఏమన్నాడు, ఇక నీకు ఒక అక్క ఉన్నది కదరా, నీ అక్క ఒక నచ్చ కదా, నీ అక్క నేను ఉంటావా అని అన్నాడు. ఈ మాట ఇప్పుడు మొగడు చూస్తే ఏమనుకుంటా నిన్న మొన్న ఇడ్స్ ఇప్పుడు నా మాట నా పిల్లకి మాట కొంచెం నచ్చినట్టు వస్తాయి, నలుగుట్లో తిరుగుతాడు, నా పిల్లని ఇడ్స్ పెడతాడు. ఇప్పుడు ఆయన సంసారం వస్తాడా, ఇప్పుడు నేను బాధపడాలన్నా నా పిల్లగా నేను ఈ లోకం బాధపడుతున్నా. ఓకే బంగారం చేత కాదే కదా, అది ఓన్లీ డేవర్ కూడా వచ్చి డేవర్ పిలవాలి, ఆ రాజేష్ పిలవాలి. నా పిల్లగాడు ఎట్లుంటాడు, నేను ఊరి ఒక్కరింటికి పోతాను, ఒక్క దొంగతనం చేయను నేను. ఎంతో బాధ అనిపిస్తుంది నాకు, నిద్ర పడతలేదు చూసుకుని నా పిల్లగాడు ఆడు కొట్టినప్పుడు సంది ఇట్లా నేను అసలు ఈ మీడియాకి ఇవ్వద్దు అనుకున్నానా, ఆడు మీడియాకి ఇచ్చిండు, ఇట్లా దొంగతనానికి వచ్చారు, ఆడు దొంగతనం చేసిండు, వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడడానికి వచ్చిన అన్నాకనే నేను ఈ వీడియోలకు ఇచ్చిన ఫస్ట్ ఆడే ఇచ్చింది మీడియాకి. నేను అసలు మీడియాకి మీకు ఒక అండర్స్టాండింగ్ ఏమైనా ఉండేనా, నువ్వు నీ విషయాలు బయట పెట్టొద్దు నేను నా విషయాలు బయట పెట్టాను? ఆయన అన్నాడు అన్న, నేనేమనుకున్నా ఇల్లు కూడా ఇట్లా మెసేజ్ చేసింది కదా, నాకు కూడా చెడ్డ పేరు వస్తుంది, ఎందుకంటే ఇన్ని రోజులు ఇటు మెసేజ్ చేసింది కదా, ఇంత చెడ్డ పేరు వస్తుంది, ఇన్ని రోజులు మెసేజ్ చేసింది కదా, ఇది చెప్పకుండా ఏమైనా చేసిండా అని ఒక డౌట్ వస్తుందని నేను ఎవరితో చెప్పలేను అన్న. అంతే వాడు అది డేవర్ గారి గురించి కానీ ఆ రోజు బంగారు నుంచి కాదే కదన్న. డ్రైవర్కి నువ్వు ఎందుకు మెసేజ్ చేసినావు నువ్వే ఫస్ట్? ఎందుకు ఆ విషయం చెప్తా సార్. డేవర్కి నేను ఎందుకు మెసేజ్ చేసిన అంటే ఆ రోజు ఆడికి వచ్చారు, రోజు మీ డాడీ మా మామ క్యారెక్టర్ వేసాడు, మీ డాడీ మా మామ క్యారెక్టర్ వేసాడు, మంచి యాక్టింగ్ చేశాడు బ్రో అని అన్న. అన్నాక వాడన్నాడు బ్రో, వాడే ఫోన్ చేసినాక వాడికి నేను ఫోన్ చేయమని చెప్పిన, మీ డాడీనా మీ డాడీ మంచి క్యారెక్టర్ చేస్తాడు, మంచిగా మీ డాడీ సూపర్ యాక్టింగ్ చేస్తాడు, ఫస్ట్ టైం బ్రో మా డాడీ యాక్టింగ్ చేయడం మంచి చేస్తున్నాడు, మంచి చేస్తున్నాను చెప్పిన. కట్ చేసినాక మళ్ళీ వాడే ఫోన్ చేసామన్నాడు, బ్రో నేను డ్రైవింగ్కి వస్తున్నా మంచిగా ఉంటుంది అన్నాడు. అంటే మంచిగా ఉంటుంది నాకేం తెలుసు బ్రో, ఇట్లాంటి చేసి మంచిగా ఉంటుంది, చేసుకుంటాను ఇష్టం చేసుకోకుంటాను ఇష్టం అని అన్న. అన్నాక మళ్ళీ ఏం చేసినాడు, జీతం గురించి అడిగింది. జీతం గురించి అడినాక ఇస్తాడు ఏదో నన్ను ఎందుకు అడుగుతున్నాడు, వచ్చి వేసుకున్నాక ఇట్లా అలా కొడుకు ఇట్లా ఉంటాడు వాడు మంచి చూస్తే ఇంకా నిన్న అడగాల్సినంత అవసరం ఉంది, వాళ్ళ అయ్య కూడా అన్న యాక్టింగ్ చేస్తాడుగా, వాళ్ళ అయ్యకి తెలియదా ఏదని ఈ జీతం ఇస్తాడా లేదా అనేది? వాళ్ళ అయ్యకంట చెప్పిందంట, ఒకసారి వచ్చి కలువు అంటే నేను రాను అరసకని కొంచెం ఏమంటారు పని చేయడంట, ఇక్కడ పని కూడా అంట, హైదరాబాద్లో ర్యాపిడ్ నేను కొడతాడంట, వీడికి వచ్చినా ఖాళీ ఉంటుంది బ్రో అని నాతో ఆ రోజు అన్నాడు. అన్న డాడీ కూడా ఏమని అన్నాడు, నా కొడుకుని ఇట్లా ట్రైన్ కెడతా పెట్టుకుంటాడు అంటే నన్ను అడుగుతాను, అన్న అన్నాక అన్న ఆయన అడిగింది. నువ్వు అసిస్టెంట్గా చేయలే కొమరంకి? అసిస్టెంట్ అస్సలు చేయలేను, యాక్టర్ అంతే. దాంట్లో మొత్తం మీడియాలో మన ఇప్పుడు ఏదైతే ఛానల్ ఇస్తారో దాంట్లో ఏమంటారు అసిస్టెంట్ అని ఇస్తారు, కాదే కాదండి నేను సైడ్ యాక్టర్ అంతే. అసిస్టెంట్ అయితే దాంట్లో అసిస్టెంట్ చేసే ఒక్క పాత్రలు కూడా అనిపారు. ఓకే 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 ఫైనల్గా ఏం చెప్దాం అనుకుంటున్నావు చూసే జనాలకి, మీ కొమరంకి మొత్తానికి ఏం చెప్దాం అనుకుంటున్నావు ఫైనల్గా? అదైతే బంగారం గురించి కాదు, ఓన్లీ డేవర్ గురించే. ఆ అన్న ఏమనుకుంటుందో నాకైతే తెలియట్లేదు, కానీ అదైతే అస్సలు బంగారం గురించి కాదు. మా ఫ్రెండ్స్ వాళ్ళు ఏదో తప్ప ఇచ్చారని నాకు చెప్పకుండా వచ్చారు, వాళ్ళ మీద కేసు కొట్టాలని నేను కొడుతున్నా. నీది నాది ఏమనుంటే చూసుకుందాం, వాళ్ళ మీద కేసు కొట్టాలని కొడుతున్నాను, అంత ఇంకేది లేదు. రైట్, థ్యాంక్ యూ.